బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పురోగతి కనిపిస్తోంది. నిందితుల్లో ఒకరు బీహార్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మనీష్ గా అక్కడి పోలీసులు గుర్తించారు. అయితే వాళ్ళంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బీహార్ వెళ్లారా, సిటీలోనే తలదాచుకుని ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో రీసెంట్ అప్డేట్ ఏంటంటే, నిందితుల్లో ఒకడు బీహార్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మనీష్ గా అక్కడి పోలీసులు గుర్తించారు. మనీష్ కోసం 4 రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్నారు. అయితే నిందితులంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బీహార్ వెళ్లారా, లేకపోతే సిటీలోనే తలదాచుకుని ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిన్న నిందితులు వదిలి వెళ్లిన బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మనీష్ ని గుర్తించారు. అయితే మరొక నిందితుడి డీటెయిల్స్ కూడా తెలిసాయా? నిందితుల ఆచూకీకి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? రాధిక, అఫ్జల్గంజ్ కాల్పుల కేసు అనేది దర్యాప్తును ఇంకా పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే దాదాపు 4 రాష్ట్రాల్లో ఈ ముఠా కూడా బీహార్కు సంబంధించినటువంటి మనీష్ గ్యాంగ్ అని కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ గ్యాంగ్ హైదరాబాద్తో పాటుగా తెలంగాణ రాష్ట్రంతో పాటుగా కర్ణాటక, ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ట్రాల్లో కూడా ఇంతకుముందు అనేక దోపిడీ గ్యాంగుల్లో కూడా దోపిడీ కేసుల్లో కూడా నిందితులే ఉన్నట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే బీహార్ పోలీసుల సమన్వయంతో నిందితులకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి వివరాలు కూడా సేకరించారు. బీహార్ రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నటువంటి మనీష్ గానే నిందితుడిని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కూడా పోలీసులు అప్రమత్తం చేశారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా అనేక దోపిడీ కేసుల్లో కూడా ఈ మనీష్ గ్యాంగ్ అనేది పాల్పడ్డట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలో మరికొంతమంది బృందాలను కూడా హైదరాబాద్ పోలీసులు పెంచినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే దర్యాప్తులో నిందితులు ఇద్దరు సికింద్రాబాద్ వైపుకు అఫ్జల్గంజ్ కాల్పుల అనంతరం సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్కి వచ్చినటువంటి నిందితులు ఇద్దరు అక్కడ బ్యాగులు కొత్తవి తీసుకొని, బట్టలు కొత్తవి తీసుకొని ఒక ప్రీ ప్లాన్ గా మనం చూడొచ్చు. ఆల్రెడీ అఫ్జల్గంజ్ లో వాళ్ళు బ్యాగులు చేంజ్ చేయడం, బట్టలు చేంజ్ చేయడం, మొత్తం ఆ బ్యాగులలో కూడా కొన్ని బట్టలు ఎవరికి అనుమానం రాకుండా, ట్రావెల్ చేస్తున్న సందర్భంలో అనుమానం రాకుండా ఆ డబ్బు కట్టల పైన బట్టలను కప్పి పెట్టినటువంటి నిందితులు మరోసారి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ దగ్గర కూడా 2 బ్యాగులను కొని, అనంతరం బట్టలు కొని తిరుమలగిరిలోని నిర్మాషణ ప్రాంతానికి వెళ్ళి మరోసారి ఇదే బ్యాగులను చేంజ్ చేయడం, బట్టలను చేంజ్ చేయడం జరిగింది. అనంతరం వాళ్ళు తిరిగి సికింద్రాబాద్ వైపుగా కూడా వచ్చినట్టుగా కూడా పోలీసులు తాజాగా గుర్తించారు. దాదాపు నిన్నటి వరకు 10 ప్రత్యేక బృందాలతో గాలించిన పోలీసులు నిన్న అర్ధరాత్రి నుంచి నిందితులకు సంబంధించినటువంటి కీలక అప్డేట్ రావడంతో మరో 10 ప్రత్యేక బృందాలను కూడా పెంచినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే సికింద్రాబాద్కు తిరిగి తిరుమలగిరి నుంచి ఆటోలో వచ్చినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. నిన్న అఫ్జల్గంజ్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు వచ్చిన ఆటో డ్రైవర్ని కూడా విచారించిన పోలీసులు పలు కీలక విషయాలు కూడా తెలుసుకున్నారు. అయితే తిరుమలగిరికి వెళ్ళి ఆల్ఫా హోటల్ నుంచి తిరుమలగిరికి వెళ్ళిన ఆటో ఎక్కడిది, మళ్ళీ తిరుమలగిరి నుంచి తిరిగి సికింద్రాబాద్ వైపు కూడా వచ్చినట్లుగా కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఆ ఆటోల వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. మరి సికింద్రాబాద్కు వచ్చినటువంటి ఇద్దరు నిందితులు రైలు మార్గం ద్వారా బీహార్కు వెళ్లారా, లేదా హైదరాబాద్లోనే తలదాచుకున్నారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి, ఇటు హైదరాబాద్ నాంపల్లి పరిధిలో ఉన్నటువంటి, కాచిగూడ పరిధిలో ఉన్నటువంటి అన్ని లాడ్జ్లను కూడా పోలీసులు అప్రమత్తం చేశారు. క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి, తనిఖీలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తంగా బీహార్ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ లో కూడా ఇంకా పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తుంది. హైదరాబాద్ ను కూడా జల్లెడ పడుతున్నటువంటి పోలీసులు త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాధిక, థాంక్యూ సాగర్.